ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు జగన్ గారు తెచ్చిన ప్రపోజల్లు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ముందుగా మీకు బలరాం గారు, మీకు అట్లాగే మన 60 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులకి శుభ సాయంత్రం, నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అట్లాగే మన ప్యానల్లో ఉన్న మిత్రుడు రమేష్ గారికి, వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల్ని పక్కన పెట్టేసిందా? ఆ ప్రపోజల్ని డ్రాప్ అయిపోయారా? ఇప్పుడు మంగళగిరి దగ్గర 400-500 ఎకరాల్లో సింపుల్గా కట్టమని సలహా ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు మీరు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నారా? దీనికి ముందు వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట ఏంటంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి 500 ఎకరాల్లోనే ఆ మంగళగిరి దగ్గర అతను 5 ఏళ్ల టెన్యూర్లో కట్టలేకపోయాడు? ఆయన అమరావతిని ఒక వన్ ఆఫ్ ది రాజధాని సిటీగా పరిగణించినప్పుడు ఎందుకని అమరావతిని ఆయన ఇవాళ ఇచ్చిన సలహాని ఆయన ఎందుకు పాటించలేకపోయాడు అనేది నా క్వశ్చన్ ఒకటి. అట్లాగే 3 రాజధానుల్లో ఒక ఇటుకరాయన ఎందుకు వేయలేకపోయారు 5 ఏళ్ల కాలంలో? కాబట్టి ఇవాళ రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది నా ఉద్దేశం ఇవాళ. ఎందుకంటే అమరావతిని ఒక నిర్వీర్యం చేసినది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి. రాజధాని రాష్ట్రంగా 10 ఏళ్ళు గడిపాం. ఇప్పటికైనా కానీ ఒక రాజధానికి రూపకల్పన చేస్తున్నప్పుడు కొన్ని కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాగా చక్కగా బాగుంటుంది, ప్రజలు హర్షిస్తారు, ఆయన కూడా స్వాగతిస్తారు ప్రజలు. అంతేగాని శుభం పలకరా నాయన అంటే అపశకునాలుగా ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. రాజధాని నిర్మాణం స్టార్ట్ అవుతుందో లేదో మళ్ళీ స్టార్ట్ చేశాడు. అపశకునపు మాటలు, అనుమానపు మాటలు, మరి కురంగదీసే మాటలు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇకపోతే రాజధాని నిర్మాణం అమరావతి పరిసర ప్రాంతాల్లో చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన మాదిరిగా కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం, గతంలో గ్రాఫిక్స్ చూపించి ఏదైతే మాహిష్మతి సామ్రాజ్యాన్ని నిర్మించాలి, ఈ అమరావతి నగరాన్ని ఆ రకంగా తీర్చిదిద్దాలనే ఆలోచన పక్కన పెట్టి చక్కటి మంచి మన ఇండిజినియస్ ఇంజనీర్స్ ఉన్నారు, డిజైనర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. ఏదైతే అవసరం ఉందో ఇవాళ మీకు నయా రాయపూర్ తీసుకోండి. నయా రాయపూర్ కూడా 42,000 ఎకరాలలో డిజైన్ చేశారు. ఒక మన ఇండియన్ ఆర్కిటెక్ట్ దాన్ని డిజైన్ చేశాడండి, మిస్టర్ చటర్జీ, బెంగాల్ నుంచి. దాని టోటల్ హెడ్ ఆఫ్ ది డిజైనర్ ఆయన. ఏంటంటే 42,000 ఎకరాలని చక్కగా ప్లాన్డ్ సిటీగా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే స్మార్ట్ సిటీగా, దీన్ని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనేది ఆయన ఉద్దేశం. మేము స్వాగతిస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అవుట్డేటెడ్ ఎప్పుడే అవుట్డేటెడే, మనం అప్డేట్ అవ్వాలి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల నిర్మాణం జరుగుతుంది కూడా చక్కగా స్మార్ట్ సిటీస్, మరి ఇంటర్నెట్ టెక్నాలజీని డిజిటల్ టెక్నాలజీని వాడుకొని క్యాపిటల్ సిటీస్ నడుస్తూ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ లో కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ యూటిలైజేషన్ కానివ్వండి, అట్లాగే వేస్టేజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, రెసిడెన్స్ పీపుల్ ఉండటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చక్కటి ప్లానింగ్ తోటి ఒక మంచి సిటీ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన సిటీ, స్మార్ట్ సిటీస్ కి డిజైన్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నారు. అంతకుముందు గతంలో పాత సిటీలు ఏం చేయలేము, కొంతవరకు చేయగలం తప్ప కొత్తగా నిర్మిస్తున్న సిటీ అయితే దాన్ని అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నిర్మించాలనుకోవడంలో ఎటువంటి పరిస్థితులు తప్పు లేదు. దాన్ని మేము స్వాగతిస్తాం. కాకపోతే ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, మళ్ళీ మీరు సాగదీసి మళ్ళీ సింగపూర్ ఆర్కిటెక్ట్స్ అని, అట్లాగే ఆస్ట్రేలియా నుంచి ఆర్కిటెక్ట్స్ అని, ఇంజనీర్లని అలా వెళ్ళకుండా మీరు ఏదైతే స్టిక్ అయ్యారో ఇప్పుడు ఆల్రెడీ డిజైన్స్ అయిపోయినాయి. ఫోస్టర్స్ అండ్ కన్సల్టెన్సీ వాళ్ళు డిజైన్స్ ఇచ్చారు అమరావతి రాజధానికి. దాన్ని పూర్తి చేయండి ముందు. మళ్ళీ 55,000 ఎకరాల జోలికి వెళ్ళకుండా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకుండా ఏదైతే ఇప్పుడు మీరు 34,000 ఎకరాల రైతులకు ఇచ్చారు, ముందు దీన్ని డెవలప్ చేయండి. ఏదైతే కట్టాలనుకున్న ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ రంగానికి సంబంధించిన నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టార్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని స్టార్ట్ చేసి తొందరగా పూర్తి చేసి అద్దె పంపుల్లో బతుకుతున్నాయి. ఇవాళ 36 డిపార్ట్మెంట్స్ కూడా కోట్ల రూపాయల అద్దెలు కట్టి అద్దె అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ముందు వాటిని
ఆ రాజధానిలో రండి, ఆ టవర్స్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ టవర్స్ అని చెప్పారో దాన్ని పూర్తి చేసి ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ అక్కడ తెస్తే అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది, చక్కగా హోటల్స్ వస్తాయి, అక్కడ వచ్చే ప్రజలందరూ కూడా కావాల్సిన సౌకర్యాలు మెరుగుపడతాయి, ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ సెక్టార్ లో కూడా ఏదైతే నిర్మాణాలు, క్రికెట్ స్టేడియం అది చివరి దశలో ఉంది, అట్లాగే హైకోర్టు కొత్త భవనం, శాసనసభ, సెక్రటరియట్ భవనాలు ఈ పూర్తి చేసి మిగతా అన్నిటికి కూడా ఆటోమేటిక్ గా ఒకే ఓవర్ నైట్ అవ్వదండి, ఇది దశల వారీగా తీసుకెళ్లాలి. అట్లాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఏంటి, మళ్ళీ ఎంత అప్పులు చేస్తారు, ఎలా సెల్ఫ్ ఫైనాన్సింగ్ చేస్తారు, ఈ అప్పుల భారం ప్రజల మీద మళ్ళీ రుద్దుతారా, కేంద్రం నుంచి ఏదన్నా గ్రాంట్ తెచ్చుకుంటారా, పచ్చినాడో బామాలో కేంద్రం నుంచి కొంత గ్రాంట్ తెచ్చుకుంటే, ఒక ఫండ్ అసిస్టెన్స్ ఫండ్ తెచ్చుకుంటే ప్రజల మీద భారం తగ్గుద్ది. మా ఉద్దేశం అది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సపోర్ట్ చేస్తాం అమరావతిని. అట్ ది సేమ్ టైం ప్రజల మీద భారం పడకూడదు. అట్లాగే స్మార్ట్ సిటీని నిర్మించండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోనే కట్టండి. ఖచ్చితంగా కొంత ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఇందాక మిత్రుడు రమేష్ చెప్తున్నాడు, ఎందుకు అవుతుంది, దానికి ఎందుకు అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. 2000 రూపాయలు చదరపడిగా అయ్యే నిర్మాణాలు కావు ఇవాళ. 2000 రూపాయలు సాధారణంగా ఇవాళ ఉన్న ఖర్చులకు కానివ్వండి, ఇవాళ ఉన్న లేబర్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇవాళ 2000కి 3000కి అవ్వదు. 9,000 అవుతుంది కదా సార్, 4,000 రూపాయలు పెట్టుకుంటే ఇవాళ 9,000 అవుతుంది. గొప్ప మౌనం కట్టొచ్చు అని చెప్పారు. మనకు అవుతుంది రమేష్ గారు వినండి, అవుతుంది, ఖర్చు అవుతుంది, తప్పు లేదు. కాబట్టి నిర్మించండి, చక్కగా నిర్మించండి, ఉన్న ల్యాండ్ ని యూటిలైజ్ చేసుకోండి. దాంట్లో రైతులకు ఇవ్వాల్సిన ఫ్లాట్లు ముందు ఇచ్చేసేయండి, వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, అమ్ముకుంటారు, చేస్తారు. చక్కగా రోడ్స్ డెవలప్ చేయండి, హైవేస్ కి రోడ్ కనెక్టివిటీ ఇవ్వండి, ఆటోమేటిక్ గా అయిపోతుందండి. మళ్ళీ మీరు 55 ఎకరాలు కొత్త ఎయిర్పోర్ట్లు జోలికి వెళ్ళొద్దు. సలహా అది దాన్ని చేయండి. అదే ఆటోమేటిక్ గా భవిష్యత్తులో 2050లో మీరు టార్గెట్ పెడుతున్నారు. 2050 సంగతి దేనికి? 2050 దేవుడు ఉన్నాడు, 2050 వద్దు. ఇవాళ 10 సంవత్సరాల్లో పరిపూర్ణమైన రాజధానిని బ్రహ్మాండంగా కట్టొచ్చు. వీళ్ళ టెన్యూర్ 5 ఏళ్లలో చేయాల్సింది చేస్తే తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళే ఉంటారు. లేకపోతే ప్రభుత్వం మారినా గానీ వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఇక్కడ కాదు మళ్ళీ వైజాగ్ అనకుండా దాన్ని చట్టబద్ధం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ క్లారిటీ లేదు. ఇవాళ 3 రాజధానుల మీద ఉన్నాడు ఆయన, సింగిల్ రాజధాని మీదకి వచ్చాడు అనేది క్లారిటీ ఇవ్వాలి. ఒకసారి బాజీ గారు, మస్తాన్ గారు టైం ఇద్దాం. ప్రజలు ఆశిస్తారు, ముందు 3 రాజధానులు కాదండి అమరావతి కట్టండి అని చెప్పండి, మీరు సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి, అట్లాగే నిర్మాణంలో తోడ్పాటు ఇవ్వండి. ప్రజలందరూ కూడా. బాజీ గారు ఒక నిమిషం. మస్తాన్ గారు, అందరు వర్షన్ విన్నారు, మీరేం చెప్తారు మస్తాన్ గారు?